అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అనగానే గుర్తొచ్చే దేవుడు రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ. మళ్ళీ సూర్యగిరి ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జోడ్జాడ్ తీన్మార్ మరి పొద్దున్న నుంచి అయింది. మరి గట్లనే అగ్నిగుండాలు ఎంత చక్కగా అయినా అంటే ధూమ్ధామైన. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ గ్రామం నుంచి అంటే ఈ ఇంటి నుంచి మరి ఘటం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మరి ఘట్టం కార్యక్రమంలో భాగంగా ఘట్టం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లోనే 2 మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మేడం? బాగున్నాను, అమ్మ దయ వల్ల మంచిగా ఉన్నారు. చెప్పాలా ఈరోజు మరి రావిరాల గ్రామంలో అంగరంగ వైభవంగా మరి బోనాల కార్యక్రమం జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది మరి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం వల్ల? రావిరాలలో సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ సంబంధించి ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తూ ఈ ఒక్కరోజే కాదు ప్రతి మంగళవారం కూడా వచ్చి వేలాది మంది వస్తూ ఉంటారు. ఆ అమ్మ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆశీర్వదించి వాళ్ళు కోరుకున్న కోరికలను నెరవేరేటట్టు చల్లగా చూస్తుంది. కాబట్టి రోజు రోజుకు జనాలు పెరుగుతూ భక్తులు పెరుగుతూ అమ్మవారి జాతరను ప్రతి సంవత్సరం ఇంకా 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 గొప్పగా చేసుకుంటుంది, చేయించుకుంటుంది. ఈరోజు అనిల్ అండ్ సదానంద్ ఇద్దరు కలిసి ఘట్టం తీస్తూ ఉన్నారు. నిజంగా అమ్మ వాళ్ళకు సంపూర్ణంగా ఆశీర్వదించింది కాబట్టి ఈరోజు ఘట్టం తీస్తూ ఎప్పుడు లేని విధంగా చాలా గొప్పగా చేయించుకుంటుంది అమ్మ ఆ పిల్లలతో. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళకి అట్లాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చల్లని చూపుతాను కాపాడాలమ్మ అని కోరుకుంటున్నాను. గతంలో చూసుకున్నట్టయితే సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారికి ఒక 100 మంది నుంచి 200 మంది వస్తారు. ఇప్పుడు చూసినట్టయితే లక్షలాది మంది రావడం జరుగుతుంది. మరి గతంకి ఇప్పటికి పోల్చుకుంటే రోడ్ల పరిస్థితి చూస్తే చాలా క్లిష్టంగా ఉంది. మరి ఏ విధంగా సహాయ సహకారం చేయగలుగుతారు? రోడ్డు మొన్న కూడా మన రావిరాల నుండి టెంపుల్ వరకు పోయే రోడ్ ఏదైతే సర్దార్ నగర్ వరకు రోడ్ ఉందో దాన్ని ఎస్టిమేట్ చేసినాం డబుల్ రోడ్ చేయడానికి అనేది. తర్వాత టెంపుల్ లోపలికి పోయే రోడ్ ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడున్నాను. ఈ జాతర అయిపోగానే దాన్ని సిమెంట్ రోడ్గా మార్పు చేసి దాన్ని కూడా వాళ్ళు కొంత ల్యాండ్ ఇస్తున్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఏర్పరచడానికి కూడా ల్యాండ్ లేని పక్షంలో పట్టా ల్యాండ్ అయినా కూడా ఇంత ఖరీదైన ల్యాండ్ అయినా కూడా అమ్మ మీద అభిమానంతో నమ్మకంతో భక్తితో ఈరోజు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకా ఇంకా కలగాలని, ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా కలగాలని తొందరలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్యే వచ్చినా కూడా ఊర్లోకి పోలీసు వాళ్ళు అంగరంగ వైభవంగా ఉంటుంది. మరి మీరు ఎమ్మెల్యే అయ్యిండి ఒక మంత్రి అయ్యిండి కూడా మళ్ళీ చుట్టాలు ఇంత దగ్గరకు వస్తే ఇంటి మనుషులు లెక్కనే మరి దగ్గరకు తీసుకొని ఫోటో దిగి వాళ్ళతో ముచ్చట పెడితే ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది అట్లా మీకు? మరి నేను వాళ్ళు ఆడపడుచును కదా, ప్రతి ఇంటి ఆడపడుచును నేను, అందుకే పోలీసు వాళ్ళని దూరం పెట్టి నేను వస్తుంటా. ఇప్పుడు మా తమ్ముళ్ళందరూ బౌన్సర్లను పెట్టిండ్రు, బాబాయ్ మీరు దూరంగా ఉండి మా ఆడపడుచులందరూ మళ్ళీ దూరం పోతారని చెప్పి. ఎందుకంటే నన్ను ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచుగా భావిస్తారు కాబట్టి అందరి దగ్గర కూడా వెళ్ళి పలకరిస్తాను, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అదే జీవితంలో గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించిందంటే ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డగా దీవిస్తూ ఉంటారు. ఈరోజు నాతో పాటు మా అంజయ్ యాదవ్ గారు కూడా వచ్చున్నారు, వారికి మల్లారెడ్డి గారు వస్తున్నారు, వారికి ఇక్కడికి బాలరాజు వచ్చున్నాడు చైర్మన్ గారు, వారందరికీ మా గణేష్ గారు వైస్ చైర్మన్ గారు జిల్లా పరిషత్ జయపాల్ యాదవ్ గారు కూడా వచ్చిపోయినారు. వారందరికీ కూడా అమ్మ చల్లగా దీవించాలని కోరుకుంటున్నారు. రైట్. మరి ప్రతి సంవత్సరం అమ్మవారి గుడిలో నిత్యం ఉంటూ మరి పూజలు చేస్తూ ఉన్నటువంటి మరి పూజారి అదేవిధంగా ఘటం ప్రత్యేకత ఘటం, ఆ ఘటాన్ని ఎత్తుకొని ఊరేగింపులో భాగంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మరి ఎక్కడ అంటే పక్కకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. మరి ఘటం ఎత్తుకునేటువంటి గురూజీ మరి పేరు కూడా అడిగి తెలుసుకో. అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు నీ పేరు? నా పేరు మురళి, మా నాన్న పేరు నామస్వామి. కావున రామస్వామి కొడుకు రామస్వామి కొడుకుని. రామస్వామి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. నేను గుంతున్నప్పుడు మా ఊరికి చిన్న కార్డు పట్టుకొని వచ్చేది. ఏం కార్డే అంటే నేను అనుకునేది ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఏదైనా నెల కార్డు అనుకునేది కాదు. యాత్రలు తోలుకోవాలంటే 10 యాత్రలు కాదు 20 యాత్రలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అమ్మని మా అయ్యను మా తాతను అందరినీ తిప్పిండు. కానీ పెద్ద మనిషి పైకి పోయిండు అంటే దేవుని దగ్గరకు పోయిండు. ఇప్పుడు కూడా ఆయన కూడా దేవుడే. మరి ఆ దేవుని యొక్క తొట్టెలని అంటే అమ్మవారిని ఎత్తుకొని మరి ఊరేగింపు చేస్తున్నటువంటి మురళీస్వామి మనతో పాటు ఉన్న 2 ముచ్చట్లు చెప్పాలి. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? నాకు మా అయ్య జాడలో నడుస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కావున మాకేంటంటే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు గుర్తింపు ఒకటి లేకపోయింది. అమ్మవారు నేను ఒకటే కోరుతున్నా, మా నాయన ఎంత కష్టపడాడో ఎంత బాధపడాడో మా ఊరు రావిరాల ప్రజలకు తెలుసు. కావున ఏంటంటే అమ్మని నేను సబితారెడ్డిని ఒకటే కోరుతున్నా, మా నాయన కోటి గుర్తింపు లేదు. ఆ టైంలో అడవిలో ఉన్న గుడిని జనాలు రావాలంటే ఎవరు రారు. మన ఊళ్ళో ఉన్న గుడిని
పూజించి జనాలు రావాలంటే మా కష్టం. కాబట్టి అడవులలో ఉన్న గుడి కాబట్టి ఎంత పబ్లిక్ని రావాలన్నది ఇవాళ మనం ఎంతమంది ఉన్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలు రావాల్సిన స్థాయికి తెచ్చిండు. కావున మా నాన్నని ఒకటి గుర్తింపు లేదు. నేను అనేది ఏంటంటే అమ్మ నేను కోరేది ఒకటే, మా నాయన తెలంగాణ కష్టపడ్డాడు, ఆయన ఉపాసం ఉన్నాడు, తిండి తినలేదు, గుడి పేరు రావాలని చెప్పి ఎంతో కష్టపడ్డాడు. మాకు కూడా ఏంటంటే బాధ అనిపిస్తుంది. మేము కూడా అమ్మవారిని ఎత్తుకొని పోవాలంటే నేను చెప్తా, ఆయన ఆవేదన అర్థం చేసుకున్నాను. నిజంగానే రామస్వామి టెంపుల్కి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా ఆయన గుర్తుంచే విధంగా గ్రామస్తులందరితో మాట్లాడి ఒక 6 నెలల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. వా, ఏదైతే కోరిక తన కడుపులో ఉన్నటువంటి కోరికను అమ్మవారి ముంగట మరి కుల్లం చెప్పేసిండు. మేడం కూడా మాటిచ్చింది, గ్రామస్తులతోటి చర్చించి తప్పకుండా జీవితాంతం గుర్తుండే విధంగా మరి రామస్వామిది ఒక విగ్రహం పెట్టే ప్రయత్నం చేద్దామని కుల్లం చెప్పి మనతో పాటు మరి పెద్ద మనిషి మరి సుట్టమై వచ్చి నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరే అన్న? అంజయ్ యాదవ్. అంజయ్ యాదవ్. పోయమ్మ, నేను ఎన్నడో సైదాబాద్లో ఎలక్షన్స్ అప్పుడు చూసినా, నిన్ను మళ్ళీ ఇవాళ చూస్తున్నా. ఎట్లున్నాయి అన్న? బాగున్నా. అంటే షాద్ నగర్ లీడర్ అయి ఉండి సైదాబాద్ వచ్చి ఓట్లేయరని చెప్పి తిరిగినవా? నేను నడుచుకున్నానా? చెప్పాలి మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? రాయరాలు వచ్చినావు? చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా వచ్చిన. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిన. చాలా ఆనందంగా మంచిగా అనిపిస్తుంది. అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రజలంతా పాడి పంట విత్తనాలు వేసిన తర్వాత ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో దుర్గామాత అవతారాలైన పోచమ్మ, మైసమ్మ, గంగమ్మ ఇటువంటి నవ అవతారాలలో ముఖ్యంగా ఈరోజు వర్షాకాలం వాళ్ళకు బోనాలు అర్పించి వాళ్ళ దీవెనలు పొంది దీవెన ఉండాలని అందరూ తన పిల్లలను పిలుచుకొని అందరు కలిసి బోనాలతో యుక్తంగా బ్రహ్మాండంగా ఊరేగించి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కాబట్టి అమ్మవారి దీవెన కూడా ఈ ప్రజల మీద ఉండాలని, వాళ్ళ సంతానం కూడా సుఖశాంతితో ఉండాలని, వాళ్ళ పిల్లలకు మంచి చదువులు వచ్చేటట్టు అమ్మవారు దీవించాలని కోరుతున్నాను అమ్మవారిని. జనార్దన్ అన్న మంచి ముచ్చడి చెప్పిన. ఇంకొక యువ లీడర్ నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే బ్రదర్. ఏం పేరు అన్న? దూదుమెట్ల బాలరాజు యాదవ్. బాలరాజు టీవీలోనే చూసినా కానీ ఇవాళ లైవ్లో ఫస్ట్ టైం చూస్తూ నడుచుకుంటా. చెప్పాలే బాలన్న, మరి ఎట్లున్నావు? ఏమేమి నడుస్తుంది? మరి ఎట్లున్నావు? అమ్మవారు రప్పించినారు ఇక్కడ. ఇంకో అమ్మ ఎమ్మెల్యే గారు మా మాజీ మంత్రివర్యులు సబితేంద్ర రెడ్డి గారు రప్పించినారు. మా లక్ష్మయ్య గారు, సదానందం, అనిల్ యాదవ్ రప్పించినారు. ఇప్పుడు అంజయ్ యాదవ్ గారు మాట్లాడినరు. జయపాల్ యాదవ్ వచ్చిపోయినరు. ఇప్పుడే మన మురళి కూడా మాట్లాడిండు. వాళ్ళ నాన్న రామస్వామి ఏం చేసినో చెప్పినవు. ఇంత దయగల తల్లిని ఒకసారి చూస్తానికి రావాలి కదా. కాబట్టి ఈ యొక్క తెలంగాణ మీద ఈ తల్లి ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా కేసీఆర్ మీద ఆశీర్వాదం ఉండాలి. మా యువ నాయకుడు కేటీఆర్ మీద ఆశీర్వాదం ఉండాలి. ఈ గ్రామం మీద ఆశీర్వాదం ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ పాడి పంటలతోటి పసిడి సంపలతోటి వరిరోలు వేయాలని, అదేవిధంగా ఈ ఏదైతే రావిరాల గ్రామం ఉందో ఈ రావిరాల గ్రామం ఉన్న ఆడపడుచులకు అన్నదమ్ములకు తలలో కూడా ఈ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఊరి నుంచి ఆడపిల్లలు ఉంటారు కదా ఏ ఊర్లలో, ఆ ఆడపిల్లలు కూడా ఆశీర్వాదాలను కోరుకుంటూ నేను కూడా మరి ఆశీర్వాదం పొందనుకుని వచ్చిన దూదిమెట్ల బాలయ్య యాదవ్గా. జనార్దన్ అన్న మంచి ముచ్చట చెప్పినావు. ఏ ఊర్లో జాతర కావాలంటే ఊరికో పెద్ద మనిషి ఉంటాడు అడుచుకుంటాం. మరి శాల్వాలు గట్టినే వేసిండు. ఏం సంగతో అన్న? నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? లక్ష్మయ్య అన్న. లక్ష్మయ్య విన్నారు కదా లక్ష్మణ చెప్పే. లక్ష్మణ జాతర మళ్ళీ పెద్ద చేస్తున్నావు. ఇంతకేం జాతరనే ఇది? బోనాల ఉత్సవం అన్న 42వ వార్షికోత్సవం ఇది. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక 42 సంవత్సరాలు అంటే 10-15 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటూ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎట్లుంటుండేనంటే మంగళవారం వస్తుండే. అట్లా కాకుండా ఏంటంటే ప్రతిరోజు కూడా భక్తులు రావడం జరిగింది. ఇప్పటిదాకా ఒక ఎత్తు ఉంది. ఇప్పుడు మనం మల్లన్న రాగానే ఇంకొక ఎత్తు ఉంది. ఓయమ్మో గుర్తుపట్టిరు కదా. ఎక్కువ చదువుకోలే, ఎక్కువ రాయలే, పార్లమెంట్ అన్న అన్న తీయదంటవా? ఒక్క నిమిషం. నేను చదివినట్టు మీరేం చదివిరని చెప్పేసి అన్న టీవీలో చెప్తేనే ఇలా లైవ్లో కలిసి నడుచుకుంటా. అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. ఎందుకే వాళ్ళలో గొప్పమైనవా చెప్పాలి.
బ్యాక్ బ్యాక్ సైడ్ 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 గురు అది చిన్న